యేసుక్రీస్తు వారి నామంలోనే అందరికీ కాన్ఫరెన్స్ లో ఉన్నవారికి ప్రారంభముగా ప్రేరేపింపబడినటువంటి వారు ప్రారంభ స్తోత్రాలు చెల్లించండి. ఆయన జ్ఞాపకం నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. ఆయా సంఘాల్లో ప్రభువా విడిచిన కార్యక్రమంలో నాయన స్తుతులు చెల్లించడంలో ఆరాధించడంలో మీరే మహిమ పొందమని, అన్నిటి ద్వారా మీరే మహిమ పొంది ఈ దినము మా బ్రతుకులో ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ జూమ్ ద్వారా ప్రభువా తండ్రి మీరే మహిమ పొందమని, మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. గాయకులు నమో నీవే యేసయ్యా నీ చరణము బాటెతెనో ప్రభువా, కరుణామయుడవు నీవయ్యా, కరుణామయుడవు నీవయ్యా. ప్రాణప్రియుడవు ప్రాణము బెట్టి నన్ను రక్షించిన యేసయ్యా, ప్రాణప్రియుడవు ప్రాణము బెట్టి నన్ను రక్షించిన యేసయ్యా, నీ శరణములోనా భజన చేతును జీవితమంతా మనసారా, నీ శరణములోనా భజన చేతును జీవితమంతా మనసారా. శరణము నీవే యేసయ్యా నీ శరణము బాటెతెనో ప్రభువా, కరుణామయుడవు నీవయ్యా, కరుణామయుడవు నీవయ్యా. అరణ్యయాత్రలో నిన్ననుకోని పయనము చేతును ప్రియనాదా, అరణ్యయాత్రలో నిన్ననుకోని పయనము చేతును ప్రియనాదా, సింహములున్నా భయము లేదులే కొదమ సింహమా యేసయ్యా, సింహములున్నా భయము లేదులే కొదమ సింహమా యేసయ్యా. శరణము నీవే యేసయ్యా నీ శరణము బాటెతెనో ప్రభువా, కరుణామయుడవు నీవయ్యా, కరుణామయుడవు నీవయ్యా. అతి మధురము నీ నోటి మాటలు అతి కాంచనీయుడవయ్యా, అతి మధురము నీ నోటి మాటలు అతి కాంచనీయుడవయ్యా, వ్యధలు బాపెడి సుతుడవు నీవు, ప్రాణ స్నేహితుడవు నీవయ్యా, వ్యధలు బాపెడి సుతుడవు నీవు, ప్రాణ స్నేహితుడవు నీ శివయ్యా. శరణము నీవే యేసయ్యా నీ శరణము బాటెతెనో ప్రభువా, కరుణామయుడవు నీవయ్యా, కరుణామయుడవు వారు ఆరాధన తలంపులు 10 నిమిషాలు పంచుకోండి అన్న. ప్రియులారా, ప్రభు నామన మీ అందరికీ ప్రేమవదనాలు. ఈ ఉదయము కీర్తనల గ్రంథముల నుండి 34వ కీర్తన మొదటి 4 చరణాలు మనం చదువుకుందాం. దేవుని మహిమ గల సన్నిధిలో మనం ఉన్నాం కనుక
ఈ 4 చరణాలను దేవుడు మన మధ్య ఉంచి మనం నడిపించినట్లు, మన హృదయాల్ని ఆయన వైపు తిప్పినట్లు కొద్దిగా మనం ధ్యానం చేద్దాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను అని చదవబడినటువంటి ఈ లేఖనాల్లో యెహోవాను స్తుతించడానికి దావీదు తన యొక్క ప్రత్యేకమైనటువంటి సందర్భంలో దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడ్డ తర్వాత రచించిన కీర్తన మనం చూస్తున్నాం. వెర్రివాని వలె ప్రవర్తించినా కూడా, అతని చేత నుండి తోలివేయబడినా కూడా దావీదు చక్కగా దేవుని స్తుతిస్తున్నాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించేదను అన్నాడు. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అన్నాడు. 92వ కీర్తనలో మొదటి చరణంలో ప్రభువును స్తుతించుట మంచిది, ఆయన స్తుతికి కారణభూతుడు, పూజింపదగినవాడు, అది సంఘముగా ఏకంగా కూడి స్తుతించిరి అన్నమాట మనం అక్కడ చూస్తున్నాం. ఇందులో 3 విషయాలు మనం గమనిద్దాం. ఒకటి, స్తుతించాలి. రెండవది, ఎలాగూ స్తుతించాలి. మూడవది, ఎందుకు స్తుతించాలి. ప్రభువును మనము ఆదివార దినమున పునరుద్ధరణైన ప్రభు ద్వారా దేవాది దేవుని స్తుతిస్తూ ఉన్నాం. కారణం, దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుచిన గొప్ప రక్షణ. ఈ భూమి మీద ప్రభు ద్వారా అనుగ్రహించబడిన రక్షణ మించినటువంటి రక్షణ ఎక్కడ లేదు. మనమందరము పాపములో కుట్టుమిట్టాడుతున్న మనల్ని దేవుడు తన కుమారుని ద్వారా విమోచించడానికి ఆది సంకల్పం, అంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పంలో మనల్ని ఎన్నుకున్న ప్రభు, మన్నైన మనల్ని ఎన్నుకున్న ప్రభు. అలాంటి మన్నైన మనను మహిమలోకానికి చేర్చాలని దేవుడు తన కుమారుని ద్వారా గొప్ప రక్షణ సిద్ధపరిచారు. ప్రభువైన యేసుక్రీస్తు పొందిన శ్రమలు, గాయములు, వేదన, బాధ వేరెవ్వరూ పొందలేరు. ఆనాటి సృష్టి ఆరంభం నుండి ఉన్న భక్తుల్లో గాని, న్యాయాధిపతుల్లో గాని, రాజుల్లో గాని, ప్రవక్తల్లో గాని ఎవరూ కూడా అంతగా ఆయన పొందిన శ్రమలంతా ఎవరు పొందలేరు అని దేవునికి బాగా తెలుసు. అందుకే తన కుమారుడు యేసుక్రీస్తు మాత్రమే అందుకు తగినవాడు అని మనం చూస్తున్నాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అన్నాడు. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. యెహోవా యందే అతిశయించుచున్నాను, దీనులు ఎవరు కూడా, అందరూ కూడా దాన్ని విని సంతోషించెదరు. అలాగంటూ నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము అన్న ఈ మాటలో మనము సహవాసాన్ని చూస్తున్నాం, ప్రేమను చూస్తున్నాం, సంఘములో ఉన్న విశ్వాసం చూస్తున్నాం, రక్షణ పొందిన వారిని చూస్తున్నాం. వీరందరూ కూడి యెహోవాను స్తుతించాలి. చేరి వచ్చి కూడి సమాధానముతో, సంతోషముతో దేవుడైన యెహోవాను ఘనపరచాలి, కొనియాడాలి, కీర్తించాలి. తన ప్రియ కుమారుని ద్వారా మనకు అనుగుచిన రక్షణను బట్టి ఆయనలో ఆనందిస్తూ ఆరాధించాలి అని మనం చూస్తున్నాం. నాకు కలిగిన అన్నిటిలోనూ, అపాయములన్నిటిలోనూ నుండి తప్పించాడు, అందుకు ఆరాధించాలి. మనకు కలిగిన అపాయములు వాటన్నిటికన్నా ముఖ్యంగా పాపము నుండి విమోచన, మనల్ని తప్పించిన ప్రభువైన యేసుక్రీస్తు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, మరణము లేకుండా చేశాడు. హెబ్రీ పత్రిక 10:27లో భయము నుండి విడిపించాడు. యెషయా గ్రంథం 53:8లో అన్యాయపు తీర్పు పొందినటువంటి ప్రభువైన యేసుక్రీస్తును ముందుగా యెషయా సూచించాడు. అన్యాయపు తీర్పు పొందిన ప్రభు, అప్పగించబడిన ప్రభు,
శ్రమ పొందిన ప్రభు, గాయములు పొందిన ప్రభు, ఆయన గాయాలలో మనకు స్వస్థతనిచ్చిన ప్రభువును మనం చూస్తున్నాం. మన దోషములను బట్టి నలుగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడిను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆయన పొందిన కొరా దెబ్బలు, ఉమ్మివేతలు, తల మొదలుకొని అరికాలు వరకు గాయపరచబడిన ప్రభువును బట్టి, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత నలుగురి రీతిని బట్టి మనము ఆయన స్తుతిస్తున్నాం. మనమందరం ఎలాంటి వారం? గొర్రెల వలె త్రోవ తప్పిన వారం. మళ్ళీ ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగిను. యెహోవా మనందరి దోషము ఆయన మీద మోపెను. మనందరి దోషమును, మానవులందరి దోషమును, ఆది కాండము నుంచి ఉన్నటువంటి భక్తులు, మానవులు, మట్టి నుండి చేయబడిన ఆదాం నుండి వచ్చిన వారందరూ మట్టి నుండి వచ్చిన వారి, మంటి నుండి వచ్చిన వారిని మహిమలోకానికి చేర్చాలంటే మనందరి దోషమును, మనందరి అతిక్రమాలను ఆయన మీద మోపినట్లు మనం చూస్తున్నాం. ఇంకా అతడు దౌర్జన్యంగా ఆయన లాగారు, ఆయన బాధించారు, అయినా కూడా ఆయన నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లవలే, బొచ్చు కత్తిరించు అనే గొర్రె ఎలా మౌనంగా ఉంటుందో అలాగా ఆయన మౌనంగా ఉండి సహించారు. చాలా మంది సినిమాల్లో కూడా తీస్తారు, కానీ బాగా కేకలు వేసినట్లు, అరిసినట్లు అవంతా కూడా కల్పన. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నోరు తెరవలేదు, ఎవరిని శపించలేదు, తనొక్కరే మౌనంగా భరించారు. మనందరినీ రక్షించి పరలోక రాజ్యానికి వారసులుగా చేయనిమిత్తం సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడ్డాడు. చూస్తున్నాం. ఆయనను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమబడిన, ఆయన సమాధి భక్తిహీనులతో నియమబడిన ఆ సమాధి అంతకు ముందు ఎవరిని ఉంచబడిన సమాధి. అన్నాడు సమాధులు ఇలాగా రాతిలో తొలిపించి పెడతారు, శవం అంతా వెళ్ళిపోయినాక మళ్ళీ ఇంకొకరు కూడా పెడతారు. అలా కాకుండా అరిమతయి యోసేపు తన సొంత సమాధిని ప్రభువుకు అప్పగించాడు. ప్రత్యేకమైన సమాధి, ప్రభు పరిశుద్ధమైన సమాధి. పరిశుద్ధుడుగా మరణం పొంది, పరిశుద్ధుడుగా పాతిపెట్టబడి, పరిశుద్ధుడుగా సజీవుడుగా లేచాడు 3వ దినమున. అదే ఈ ఆదివారమున మనము ఆయన లేచిన ప్రభువును ఆరాధిస్తున్నాం. చాలా మంది ఆయన పుట్టిన ప్రభువుగాను, బాల ప్రభు అలా ఆరాధిస్తున్నారు. కానీ ఆయన మనకు లేవడం, సమాధిని సజీవుడుగా లేవడం, పునరుద్ధానం అవడం మనకు ప్రాముఖ్యం. అలాగ మనము ఆయన స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చే 4వ చరణంలో ఉంది, 34:4లో. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన తప్పించాను. మరణ భయం ప్రాముఖ్యమైంది. మన మామూలు భయాలు కాదు, మన సంభవించే భయాలు కాదు. వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది మరణ భయం. ప్రభువు నందు విశ్వాసం ఉంచిన వరకు మరణ భయం లేదు. ఎందుకంటే ప్రభువు సజీవుడు, మేము కూడా సజీవుడుగా వేస్తామని. అందుకే సజీవుడు పునరుద్ధారుడైన ప్రభు ద్వారా దేవాది దేవుని స్తుతిద్దాం, ఆయన కనపడదాం, ఆయన కొనియాడదాం, ఆయన కీర్తిద్దాం. మనసారా మన హృదయపూర్వకమైన స్తుతులు ఆయన చెల్లిద్దాం. అలాగూ దేవుడు మన స్తుతులు, ఆరాధనలు గైకొన్నట్లు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం పొందిన ఈ రక్షణకు కృతజ్ఞతగా ఆయన స్తుతిద్దాం, స్తోత్రిద్దాం. ప్రసాద్ గారు అయిపోయింది. స్తోత్రాలు చెప్తున్నాను. మా స్తుతులకు పాత్రుడా, మహిమా స్వరూపి, అనంతుడా, అద్వితీయుడా, ఆదివంతమై అల్పవు మేఘమైన దేవా, స్తోత్రములు నానా. మా ప్రభు నీ ప్రియకుమారుడు మా విమోచకుడు యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన నామములో మమ్మల్ని పూజించి స్తుతించి గడపరుస్తున్నాం. పరిశుద్ధ దినములు ఎలాగూ నీ పిల్లలను మేము కాన్ఫరెన్స్ ద్వారా ఎలాగూ సమకూర్చబడి జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయడానికి సెలవిచ్చిన విధానం బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశేషంగా తన దావీదు తను సమర్పించిన ఆరాధనను జ్ఞాపకం చేసి గణపరుస్తున్నాము నాన్న. అయోగ్యులము దూరస్థులైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు.
పరలోకం నుంచి మమ్మల్ని చూసి మా రక్షకుడు నీ ప్రియకుమాని భూలోకమునకు మా కొరకు పంపించిన విధానముకై స్తోత్రములు. మమ్మల్ని శాపం నుంచి, నరకం నుంచి, వేదన నుంచి మోచించడానికి, మాకు విడుదల దయచేయటానికి ఆయన తను తాను తగ్గించుకొని భూలోకములో దాసునిగా, రిక్తునిగా, ఏం లేనివాడుగా మానవ రూపం ధరించుకొని మా కొరకు తండ్రి భూలోకంలో జీవించి మమ్మల్ని తండ్రి శాపం నుంచి, మరణం నుంచి తండ్రి తప్పించడానికి ఇష్టపడేందుకు స్తోత్రములు. మా అపరాధం నిమిత్తం ఆయన కొట్టబడను, మా శిక్ష యావత్తు ఆయన పై వేసుకుని లోక పాపంలో మోసుకొని పోయి దేవుని గొర్రెపల్లిబడి మావున వహించినందుకు స్తోత్రములు తెలుస్తున్నాం. అన్య తీర్పు నుండి కొనుకోబడి, కొట్టబడి, వీడవబడి శరీరములో రక్తమంతయు మా కొరకు కాచారు. కల్వెరులో మా కొరకు ఆకాశమునకు భూమికి మధ్యన వేలాడదీయబడ్డారు. ఆ ప్రభువుని బట్టి స్తోత్రములు. యేసుక్రీస్తుల ప్రభా, మీరు మా కొరకు మీ ప్రాణమునకు దైద్రముగా ఉంచారు. మా కొరకు పూటగా పొరగా ఉన్నందుకు స్తోత్రములు. దయాళుడు, కరుణావత్సల్యుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంత దేవుడై ఉండి కూడా మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు. మొత్తం దేవతలు కెరూబులతో కొన్ని ఆడపడుచున్న దేవుడు ఎందుకు ప్రభు నుండి కూడా మీరు దాసునిగా రిక్తుని చేసుకున్నందుకు స్తోత్రములు. మాకై మీరు తండ్రికి ఇంపైన హోమగాను, దహన బలిగాను, పాపరార్థ బలిగాను మిమ్మల్ని మీరు సమర్పిస్తున్నారు. ప్రభా, మాకై చనిపోయి సమాచేయబడి తిరిగి లేచి తండ్రి భాష్యమును కూర్చొని ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు చేసి మాకై తిరిగి రాన్న మహిమగల రాజా స్తోత్రములు. మీరు కాచిన అమూల్యమైన రత్నములు మమ్మల్ని కడిగి నీ సొత్తుగా అని జనముగా రాజులైన యాజక సమూహములో ఆరాధించే ఆరాధకులుగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రములు తెలుస్తున్నాం. కానీ మాకు మీరు అనుగ్రహించిన ప్రభావ, మీరు అనుగ్రహించిన నిత్య రక్షణ, పాపక్షమాపణ, పరలోక భాగ్యమును బట్టి, నిత్య జీవమును బట్టి, నిత్య విమోచనకై స్తోత్రం తెలుస్తున్నాం. ఇలా మా పట్ల మీరు చేసిన మేలు ఉపకారములకు ఏం అర్పించినారు అన్నస్థలు మనం ఒప్పుకుంటూ కొద్దిపాటి స్తుతి ఆరాధన మహోన్నతుడు మా రక్షకుడు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. పాట అంటున్నా పల్లవి చరణం, పల్లవి ఒక చరణం పాడినా. ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా, ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా, మహనీయుడైన మహారాజుకు, పరలోక పరిశుద్ధ యెహోవాకు, మహనీయుడైన మహారాజుకు, పరలోక పరిశుద్ధ యెహోవాకు ఆరాధనా, ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా, ఉన్నతలోకమందున సమీపింపరాని తేజస్సునం, అత్యున్నత సింహాసనమందున ఆసీనుడైన అమరుడు, ఉన్నతలోకమందున సమీపింపరాని తేజస్సును, అత్యున్నత సింహాసనమందున ఆసీనుడైన అమరుడు, అదృశ్యుడు అనంతుడు, అద్వితీయ దేవుడు, అదృశ్యుడు అనంతుడు, అద్వితీయ దేవుడు,
మహిమ ఘనత పొంద యోగ్యుడగు యెహోవాకు ప్రభావ మహిమ ఘనత పొంద యోగ్యుడగు యెహోవాకు ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా. వందనాలు. మంచిదన్నా. వాక్య పరిచయ కొరకై వర్ణవసన అన్నే కొనసాగిస్తారు పెద్దలు రవి మనోహర్ అన్న. మన పెద్దలు మరి రవి మనోహర్ అన్న వాక్య పరిచయం చేయండి అన్న, వాక్యం అందించండి అన్న. ఓకే, మంచిది. ప్రియులారా, మనం ఉదయం ఆరాధన తలంపుల్లో భయమును గురించి ధ్యానించాం. భయపడుచున్న మన జీవితాలకి ధైర్యం ఇచ్చిన ప్రభు పునరుద్ధాడైనందున బట్టి మనం ధైర్యంగా ఉన్న మరణానికి ఏ విధంగానూ భయపడిన అవసరం లేదు. ఎందుకు సూచనగా మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 23 నుంచి 27 వరకు చదువుతాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడింది. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మును రక్షించుము అని చెప్పి ఆయన లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవి అని చెప్పుకొనిరి అనే సందర్భం మనం చాలాసార్లు ధ్యానించి ఉన్నాం. ఇదే సందర్భం మార్క్స్ వార్తలోను లూకాసు వార్తలోను కూడా ఉన్నాయి. మనము చదువుకున్న ఈ భాగంలో శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. అంటే ఆయన పిలువుగా ఆయనను ఆశ్రయించిన, ఆయన వెంబడించిన శిష్యులు. ఆయనే వారికి గురువుగాను, ఆయనే వారికి బోధకుడుగాను, ఆయనే వారికి మార్గదర్శిగాను ఉంటూ వారి పూర్వ జీవితాన్ని, అంటే పూర్వము వారు ఉన్న పరిస్థితిని మర్చిపోయేలాగా చేశారు. అయినా ఇక్కడ జరిగిన సంభవాన్ని బట్టి వారు భయపడినట్లు మనం చూస్తున్నాం. వారు దోణి ఎక్కినప్పుడు సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అంటే ఇక్కడ ఆయన శిష్యులు అందరూ కూడా బాగా ఎరిగిన వారే. దోణిలో ఎలా ప్రయాణం చేయాలి, తుఫాను వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, ఆ తుఫాను నుండి, ఆ అలల నుండి తప్పించుకోవడం కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వారు అనేక సార్లు అవి ఎదుర్కొన్న వారే. తుఫాను ఎదుర్కొన్నారు, అలలను ఎదుర్కొన్నారు. అయినా వారి యొక్క గురి చేపలు పట్టుకురావాలి, అమ్ముకోవాలి, వారి జీవనాన్ని గడుపుకోవాలి అన్నదే వాళ్ళ యొక్క గురిగా ఉండి, ఒక్కొక్కసారి వెళ్తే వారాల తరబడి, నెలల తరబడి కూడా రారు. ఎందుకంటే మధ్యలో సంభవించే తుఫాను వల్ల వారు అక్కడి నుంచి సజీవంగానే ఉంటారు, కానీ ఇంటికి చేరిరారు. ఇంటిలో ఉన్నవారు భయపడతారు. వారి బంధువులు, వారి కుటుంబం వారంతా కూడా పోయినారు, రాలేదే, ఒక వారంలో రావాల్సింది వీరు నెలల తరబడి రాలేదు, ఏమైపోయారో అని ఆందోళన చెందాం. అలా వాళ్ళకి అంతే అనుభవమే. వారు ఇక్కడ సముద్రం మీద లేచిన తుఫానును చూశారు. ఆ దోణి అలల చేత నింపబడి, ఎన్నోసార్లు వీళ్ళు వెళ్ళే దోణిలు కూడా అలల చేత నింపబడతాయి. అయినా ఇప్పుడు సంభవించిన ఈ తుఫాను చాలా ప్రమాదకరంగా వాళ్ళకు అనిపిస్తా ఉంది. వాళ్ళు మరణ భయం కలిగింది వాళ్ళల్లో. తప్పించుకొని రాలేము అని చాలా ధైర్యం కోల్పోయిన వారుగా. వారితో ప్రభు ఉన్నారు, పిలిచిన ప్రభు ఉన్నారు, సజీవుడైన ప్రభు ఉన్నారు, జీవం గల ప్రభు ఉన్నారు. ఆయన చేసే అద్భుతాలు చూశారు, ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు చూశారు. ఆయన నిర్భయము వారికి అనేకసార్లు నిర్భయంగా ఎలా ఉండాలో కూడా బోధించారు. ప్రభు రాకుండా అన్నీ కూడా విని కూడా వారిలో భయము ప్రవేశించింది.
మమ్మను రక్షించుము అని చెప్పి ఆయనను లేపిరి. ఆయన అమరమును నిద్రించుతున్నారు, ఆయన లేపిరి. లేచి ప్రభు అంటే ఆయన నిద్రపోతున్నాడని కాదు, ఆయన తెలుసు వీరి 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 యొక్క విశ్వాసాన్ని పరీక్షించాలని చూశారు. వీరు నన్ను వెంబడిస్తున్నారు, నాతో ఉన్నారు, నేను చెప్పేవి చూస్తూ ఉన్నారు, వింటున్నారు, నేను ఇచ్చేవన్నీ మరి అనుభవిస్తున్నారు. కానీ వీరిలో ఎలాంటి ధైర్యం ఉందో చూడాలని ప్రభు పరీక్షించడానికే నిద్రపోయినట్లు మనం చూస్తున్నాం. ఆయన నిద్రపోడు, ఉనుకోడు, నిద్రపోడు అని మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. వీరు ప్రభువా నశించిపోవచ్చు, మమ్మల్ని రక్షించము అని చెప్పి ఆయన లేపిరి. అందుకైన అల్ప విశ్వాసులారా, విశ్వాసులుగా వెంబడించారు. మీలో ఇప్పుడు విశ్వాసం అయిపోయింది, ఏమైపోయింది? ఆవిరైపోయింది, అల్ప విశ్వాసంగా మారిపోయింది. ఎందుకు భయపడుచున్నారు అనే ప్రశ్న ఆయన వేశారు. ఎందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయనను చూస్తున్నాం. గాలిని సముద్రం, గాలిని పుట్టించేవారు, గాలిని పంపించేవారు ఆయనే. సముద్రమును సృష్టించిన వారు ఆయనే, పర్వతమును సృష్టించింది ఆయనే, సమస్తమును సృష్టించింది ఆయనే. ప్రతి అల కూడా ఆయన తెలియకుండా ఏవి కూడా సముద్రంలో నుండి లేసేది కాదు. అలలు, ఆ తుఫాను అన్ని కూడా అన్నిటిని సృష్టించింది ఆయనే. చూసారా, సృష్టికర్త ఆయన అన్నది మర్చిపోయారు వాళ్ళు. వారు భయపడుతున్నారు. భయము అన్న విషయము ఫియర్ అంటారు ఇంగ్లీష్ లో. యాంగ్జైటీ బై అప్రోచింగ్ డేంజర్. యాంగ్జైటీస్ కెన్ బి కాస్డ్ బై అప్రోచింగ్ డేంజర్ అనమాట. డేంజర్ అంటే ఎదుర్కోబోయే భయము, అపాయమును గురించి, అపాయం విషయమే ఆందోళన చెందేవారు కాదు. కాస్డ్ ఆఫ్ ఫియర్. భయము అనేక కారణాలు ఉన్నాయి భయానికి. భయము సైకాలజీలో చూస్తే దాన్ని ఫోబియా అంటారు. ఫోబియా, ఆ ఫోబియా, ఫియర్, ఫ్రైటనింగ్ ఇవన్నీ కూడా భయానికి సంబంధించిన పర్యాయ పదాలు. వివిధ రకాలైన ఫోబియాలు ఉన్నాయి. యాక్రోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ హైట్స్, ఎత్తు ప్రాంతాలకు వెళ్తే అది ఒక భయం. ఎయిరోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ ఫ్లయింగ్, అంటే ఆకాశంలో మనం ఏరోప్లేన్ లో ప్రయాణించాలంటే కొందరికి భయం ఉంటది. ఆక్వాఫోబియా అంటే ఫైర్ ఆఫ్ వాటర్, ఫియర్ ఆఫ్ వాటర్. ఇప్పుడు ఈ శిష్యులందరూ కూడా భయము చెందుతున్నారు, వాటర్ను చూసి భయపడుతున్నారు. వాటర్లోనే తిరిగిన వాళ్ళు, వాటర్లోనే ఈదిన వారు, ఎలాగానే ఈదుకొని దరికి చేరేవారు, ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎదుర్కొనే వారే ఇప్పుడు ఫియర్ ఆఫ్ ఆక్వా ఫియర్. మరి ఆస్ట్రా ఫియర్ అని ఉంది, ఫియర్ ఆఫ్ స్టార్మ్స్ అంటే తుఫానులు. వీటికి కూడా వాటి నిమిత్తమై భయం. మరి యాంక్రోఫోబియా అని ఒకటి ఉంది, ఫియర్ ఆఫ్ వైండ్ అంటారు. ఇది గాలిని చూసి భయపడడం, తుఫాను చూసి భయపడ్డము, వాటర్ని చూసి భయపడ్డము మనం చూస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ట్రానటోఫోబియా అంటారు, అంటే ఫియర్ ఆఫ్ డెప్త్. ఫాస్మాఫోబియా అంటారు, అంటే ఫాస్మాఫోబియా అంటే ఫియర్ ఆఫ్ ఘోస్ట్స్. శిష్యులు ఆయన్ను దయ్యంగా భావించారు వారి దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు. చూడండి, వాళ్ళకి ఫియర్ ఆఫ్ ఘోస్ట్ అని. ఫియర్ ఆఫ్ డెత్ ఇక్కడ సంబంధించింది అదే. మేము చచ్చిపోవచ్చున్నాము, మేము ఇంకా బ్రతకము, నశించిపోవచ్చున్నాము, మేము చచ్చిపోతామేమో, మమ్మల్ని రక్షించు అని వారు ఆయన లేపినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ వీళ్ళకి ఆస్ట్రాఫియర్, ఆస్ట్రోఫోబియా, యాంక్రోఫోబియా, థనటోఫోబియా, ఫాస్మాఫోబియా వాళ్ళని ఆవరించింది. ఇక్కడ ఇంకా చాలా ఫోబియాలు ఉన్నాయి. యాంథోఫోబియా అని, చియానోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ స్నో, అంటే మంచును బట్టి భయపడే వాళ్ళు ఉన్నారు. నైక్లోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ డార్క్నెస్ అంటే చీకటిని చూసి భయపడేవాళ్ళు. తలసోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ ఓషన్, అంటే సముద్రం చూసి భయపడే వాళ్ళు. ఇట్లా రకరకాల భయాలు ఉన్నాయి మనుషుల్లో. ఈ భయాలు వీరికి ఇప్పుడు ఏ భయం సంభవించింది? ఆ తుఫాను విషయంలో భయపడ్డారు, నీటి విషయంలో భయపడ్డారు, అలల విషయంలో భయపడ్డారు. భయపడుచున్నారని, ఎందుకు భయపడుచున్నారు అని ప్రభు అంటున్నాడు. వారు ఆయనతో ఉన్నప్పుడు నిర్భయంగా ఉండాల్సింది, వారి విశ్వాసం ఏమైంది? తగ్గిపోయింది. అలా వారిలో ఆ విశ్వాసమును బట్టి వారు భయపడ్డారు మనం చూస్తున్నాం. ప్రియులారా,
ఇందుకు సంబంధించిన కొన్ని లేఖనాలు మనం చూద్దాం. భయాలు. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినప్పుడు దిగంబరిగా ఉంటుని కనుక భయపడి దాగుకొంటిని అనెను. అంటే దేవుడని యెహోవా ఆదామును సందర్శిస్తున్నాడు. సృష్టించిన ప్రభు దేవుడు, వారికి తోటనిచ్చిన ప్రభువు, వారికి ఆదాముకు సహకారిగా హవ్వనిచ్చిన ప్రభువు, వీరు ఏం చేశారంటే దేవుడని యెహోవా ఆదామును పిలిచినప్పుడు, అంటే ఆయన పిలిచినప్పుడు ఎప్పుడు ఆయనతో సహవాసం చేసేవాళ్ళు, ఆయనతో మాట్లాడేవారు, ఆయన వారితో మాట్లాడేవాడు, వారితో సహవాసం చేసి, అంటే ఆయన దేహము లాగానే వారి దేహం ఉండేది. అంటే ఆయన మహిమగల దేవుడు, వీరు కూడా మహిమగల దేహాలుగా ఉన్నారు అప్పటికి. అంటే ఆజ్ఞను మీరిన తర్వాతనే వారిలో భయం ఏర్పడింది. అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, ఆ తోట మధ్యలో ఉన్న మరి మంచి చెడులను తెలివిచ్చే వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయంగా చచ్చెదవు అని నరునికి ఆజ్ఞాపించాను అన్నది వస్తున్నా. ఈ ఆజ్ఞని మీరిపోయారు. అందుకు వాళ్ళు దిక్కు దోచకుండా వారు ఏం చేశారు, వారి మీద ఉన్నటువంటి మహిమ దేహం, మహిమ స్వరూపం వెళ్ళిపోయింది. వారు దిగంబరులు ఎరిగారు. వారి దేహాలు చూసుకుంటే వారు ఆ అవమానము భరించలేక వారు దాగికొన్నారు. అందుకు దేవుడనే ఆదామును పిలిచినప్పుడు, నీవెక్కడ ఉన్నావు? మొదట పిలిస్తేనే వచ్చేవాడు, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అన్నప్పుడు, అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం అయినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకుంటుని. దీనిలో ఆ దిగంబరత్వం భయం తెచ్చింది. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరినందు బట్టి మేము నరులము, మేము మానవులం, మేము దిగంబరులం అని అయిపోయారు వాళ్ళకి. నేను దాగుకుంటే నేను, అందుకు ఆయన, నీవు దిగంబరం నీకు తెలిపిన వాడేవాడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివా అని అడిగాను. అంతా ఇంకా సందర్భం అంతా మనకు తెలిసి, ఇక్కడ ఆదాము యొక్క అవిధేయత వలన వచ్చిన భయం మనం చూస్తున్నాం. రెండవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చదువుతాను. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. నోవహు నీతికి వారసయ్యాడు. ఎందును బట్టి? భయముతో కూడా ఇప్పుడు భక్తి కూడి వచ్చింది నోవహు విశ్వాస వీరుల పట్టికలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నోవహును చేర్చారు. నోవహు ఆ కాలంలో నీతిమంతుడుగా ఉన్నాడు. దేవుడు అందుకే నోవహును ఎంచుకున్నాడు. నోవహును ఎంచుకొని ఆ సృష్టిలో ఉన్న ప్రజలందరినీ నాశనం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, నోవహు అది వరకు చూడని సంగతులను దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై, భయానికి ఇప్పుడు భక్తి చేరి వచ్చింది. కాబట్టి సంభవింపబో తీర్పు విషయమై భయభక్తులు కలిగి దేవుని మాటను వినినటువంటి నోవహు మనం చూస్తున్నాం. ఇంపెండింగ్ జడ్జిమెంట్, డిసోబీడియన్స్ మనం చూసాం. ఆదాములో డిసోబీడియన్స్ చూసాము, ఇక్కడ ఇంపెండింగ్ జడ్జిమెంట్ చూస్తున్నాం. దేవుని యొక్క జడ్జిమెంట్ ఏంటంటే, తనెందు భయభక్తులు కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని భూమి మీద చూస్తే ఎవరు లేరు. ఒక్క నోవహు మాత్రమే నీతిమంతుడుగా ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు. కనుక ఆయన కుటుంబం తప్ప మిగిలిన వారందరూ కూడా జడ్జిమెంట్ కు లోనయ్యారు. అందరూ ఒక్కసారిగా మరణించారు. ఆ ఓడలో ఉన్నవారు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా మరణించినట్లు మనం చూస్తున్నాం. యోహాను సువార్తలో ఒక మాట మనం గమనిద్దాం, చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం. 20వ అధ్యాయం 19వ వచనం మనం చదువుదాం. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి
తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి వద్ద నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఇప్పుడు వీరు యూదులకు వారు పెట్టే హింసలకు భయపడిపోయారు శిష్యులు. వారు ఎంతగా ఆ తమను దేవుని ఆశ్రయించి ప్రభువును ఆశ్రయించి వెంబడించారో, ఎంతగా ఆయనతో ధైర్యంగా ఉన్నారో, ఎన్నిసార్లు ఆయన ధైర్యపరిచినా కూడా ఇప్పుడు దేనికి భయపడిపోతున్నారు? పర్సెక్యూషన్ అంటే ఆ శ్రమలు, ఆ హింసకు భయపడారు. ఆయన ఎంతగా హింసించారు, ఆయన ఎంతగా గాయపరిచారు, ఆయన ఎంతగా సులువుకు అప్పగించారు, ఆయన ఎలాగన మరి మరణించు పర్యంతం హింసించారు. ఆ హింస వారు చూశారు కళ్ళారా, భయపడి పారిపోయారు. అయినా కూడా వారు అన్నిటినీ గమనించి చూస్తే ప్రభువు పొందినటువంటి శిక్ష అంత ముందు వారి జీవితంలో కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడూ వారు చూడలే. అంత ఘోరమైన శిక్ష విధించారు ప్రభువుకి. ఇప్పుడు యూదులకు భయపడ్డారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి మనల్ని ఎక్కడ మళ్ళా పట్టుకొని పోయి మనల్ని కూడా చంపుతారేమో అని చెప్పి భయపడిపోయి వారు దాగుకొన్నారు, కూడి ఉన్నారు ఒక చోట. తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండారు. ఏం చేయాలి వీళ్ళు? ప్రార్థన చేయాలి, ఆయన స్తుతించాలి. అదంతా ఇప్పుడు వాళ్ళకి భయం నిండిపోయింది హృదయంలో. మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచాడు. పునరుద్ధరుడైన ప్రభు, సమాధిని జయించిన ప్రభు, అంధకారమును జయించిన ప్రభు, మరి అపవాదిని జయించిన ప్రభు, మరణాన్ని జయించిన ప్రభు వారి మధ్యకు వచ్చి సమాధానం కలుగునుగా కానీ వారితో చెప్పినట్లు మనము చూస్తున్నాం. ప్రభువు వారిలో ధైర్యం ఎందుకంటే వారు చేయవలసిన పని చాలా ఉంది. ప్రభువుని గురించి సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించవలసిన పని ఉంది, భారం ఉంది వారి మీద. అది ప్రభువుకు తెలుసు. అందుకు వారికి మధ్యలో ఏం వచ్చిందంటే భయం వచ్చింది. యూదులకు భయపడుతున్నారు, హింసకు భయపడుతున్నారు. ఆ తర్వాత వారిని బలపరిచి వారిని ధైర్యపరిచిన ప్రభువు ద్వారా వారు ఇంకా ఆ తర్వాత విస్తారమైనటువంటి పనులు అంటే దేవుని కొరకు చేశారు. శిష్యులందరూ కూడా వారందరి మరణాలు కూడా మరణించారు ప్రభు కొరకు, చనిపోయారు ప్రభు కొరకు, రకరకాలుగా హింసలు అనుభవించారు అని మనం చూస్తున్నాం ప్రియులారా. 4వదిగా మనం చూద్దాం అపోస్తల కార్యములు 27వ అధ్యాయం. అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 27-17. దానిని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు సూర్తిసను ఇసుక తిప్ప మీద పడుదుడేమేమో అని భయపడి ఓడ చేపలు దింపివేసి కొట్టుకొని పోయిరి అన్న. ఇప్పుడు ప్రయాణమై వెళ్తున్నారు. పౌలు ఉన్నాడు, ఇంకా అక్కడ ఉన్న కొందరు ఉన్నారు, ఆయనతో ప్రయాణిస్తున్న వారు అందరూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడో ఇసుక మీద పడతామేమో, సూర్తిసను ఇసుక, ఆ తిప్ప పేరు కూడా ఉంది ఇక్కడ. సూర్తిసను ఇసుక తిప్ప మీద పడుదుమేమో, ఓడను బిగించి కట్టిరారు గాని వారిలో హృదయములో మాత్రము భయము విస్తారంగా నిండిపోయింది. పడుదుమేమో భయపడి ఓడ చేపలు దింపి కొట్టుకొని పోయారు. ఇప్పుడు వారు అలాగా కొట్టుకొని పోయే రీతిగా అక్కడ జరిగిన సంభవాన్ని మనం చూస్తాం. ప్రకృతి వైపరీత్యాన్ని బట్టి కలిగే భయం ఇది. ప్రకృతి వైపరీత్యాన్ని కలిగే భయం, ఎవర్ లాస్టింగ్ నేచర్ అంటే ఈవెంట్లీ అంటే అక్కడ జరిగిన సంభవం బట్టి, ఆ ప్రకృతిలో ఉన్న సంభవాన్ని బట్టి వారు తట్టుకోలేక కొట్టుకొని పోయారు అని మనం చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ మరొక విషయం మనం చూద్దాం. 5వదిగా కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం చూద్దాం. 11వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. సర్పము తన కుడి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. పౌలు రాస్తూ ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ, ఆయన మీద ఉన్నటువంటి సరళత, పవిత్రత నుండి తొలగిపోదునేమో అని భయపడుచున్నాను అంటున్నాడు. చూసారా, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత,
యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు ధైర్యము కలిగి ఎన్ని శ్రమలు వచ్చినా ఎదుర్కొని ముందుకు సాగాలని ధైర్యపరిచే మాటలు ఇవి. సేవలో అనేక సమస్యలు వస్తాయి. ప్రభు సేవలో ప్రభువును వెంబడిస్తున్న వారికి అనేక శ్రమలు వస్తాయి. నేడు అనేక మంది ప్రభువునందు విశ్వాసం ఉంచిన మణిపూర్లో మనం చూస్తాం చూడండి, వారు ఎదుర్కొంటున్న శ్రమలు. అంతేకాదు ఆది సంఘం నుండి ఆయనందు విశ్వాసం ఉంచిన వారు అనేక మంది అనేక శ్రమలు అనుభవించారు. నూనెలో వేయబడ్డారు, మంటలు అంటే వారిని కట్టివేసి క్రింద మంటలు వేశారు, వారిని బలు రకాలుగా అంటే సింహములకు అప్పగించారు. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటి నుండి కూడా ఆయన తప్పించే ప్రభువు. అయితే తప్పిస్తాడని మన హృదయంలో ధైర్యం కలిగి ఉండాలి, కానీ క్రీస్తు యేసునందు ఈ క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను పోవునేమో అని భయపడుచున్నాను అంటున్నాడు. అంటే తను కూడా కలుపుకున్నాడు, నేను కూడా వీళ్ళ సరళత తప్పిపోతానేమో, మీరు కూడా ధైర్యంగా ఉండండి. ఇలాంటివి ఎన్నో సంభవించవచ్చు. ఆనాడు ఆది కాలంలోనే సర్పము కుయుక్తి చేత హవ్వ మోసపోయింది. హవ్వ ద్వారా ఆదాం కూడా మోసపోయారు, వారి ఎరువు ద్వారా. ఇంకా మానవుని జీవితం అంతా భయముతో నిండుకొని, అలాంటి భయమును తీసివేయడానికి, ఆ ఫోబియాని తీసివేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మరణ భయములను జయించారు. మరణం పొందినంతగా గాయపడ్డారు. ఆయన మనకున్న మరణ భయాన్ని తీసివేయడానికి మరణించి సమాధి చేసి సజీవుడుగా లేచాడు. ఆ ప్రభువును కలిగిన మనం సేవలో ధైర్యంగా ముందుకు సాగాలని హెచ్చరిపడతాం. ఎన్నో శ్రమలు వస్తాయి. సువార్త ప్రకటించడం నేడు అనేక రకాలైనటువంటి ఎదిరింపులు ఉన్నాయి, బెదిరింపులు ఉన్నాయి. అనేక చోట్ల ప్రశ్నలు వేస్తారు, అనేక రకాలుగా కొన్ని పల్లెల్లో ప్రవేశించడానికి వీలు లేకుండా చేస్తారు. అయినా కూడా మనము ధైర్యంగా ముందుకు సాగాలని దేవుడు మరి పౌలు అన్నాడు వారితో. తను కూడా కలుపుకుంటున్నాడు. అన్సర్టనిటీ అంటే అనిశ్చితమైన భయం. కొన్నిసార్లు మన జీవితాల్లో అలాంటివి సంభవిస్తున్నాయి. ఈవెంట్స్ ఆఫ్ నేచర్ అని చూస్తే ప్రకృతి వైపరీత్యం బట్టి కలిగే భయం. పర్సిక్యూషన్స్ అంటే హింసలకు భయపడే చాలా మంది హింసలు భరిస్తారు. మనం కొన్నిసార్లు పారిపోతారు. విశ్వాసుల ఇంటి కూడా విశ్వాసం తగ్గిపోయి పారిపోయే వాళ్ళుగా ఉన్నారు. ఇంపెండింగ్ జడ్జిమెంట్ అంటే సంభవింపబో తీర్పు విషయమే భయం. మొదటిగా అవిధేయత వలన కలిగిన భయం అని 5 రకాల భయాల గురించి. అన్సర్టైనిటీ, అనిశ్చితమైన భయం మన జీవితాల్లో కలగకూడదని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి ఇంకొక మాట చూద్దాం చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయంలో మనం ఒక మాట చూద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయం 26వ వచనం. లూకాసు వార్త 21:26. ఆకాశమందలి శక్తులు కదలింపబడును కనుక లోకము మీదికి రాబోచున్న వాటి విషయమే భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. ఇది సంభవింపబోయే భయం, ఫైనల్ ఈవెంట్స్ అన్నమాట. కడవరి దినాలలో, కడవరి కాలములో సంభవింపబోయే భయాలు. ఆ భయము నుండి ధైర్యము చెడి కూలుదురు అంటున్నాడు. అంటే ఇక్కడ జరగబోయే సంభవాన్ని, ఆకాశమందు శక్తులు కదలింపబడతాయి. ఆకాశమందులు అనేక రకాల ఇంట్లాంటివి అనేకం జరుగుతాయి ఆయన వచ్చే లోపల. ఇవన్నిటినీ కూడా భయపడుగా లోకం మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి ఉన్నారు. ప్రభువునందు విశ్వాసించిన విశ్వాసులు ఎత్తబడతారు, కానీ ఈ భయాలు కొన్ని అనుభవించే మనం ఎత్తబడతారు. ప్రభు వారిని తీసుకుని వెళ్తారు, మనం చూస్తున్నాం. అయితే ఈ మరణ భయం ఎవరిని పట్టుకునింది? ఆయనందు విశ్వాసం ఉంచని వారిని పట్టుకునింది. వారు ఆనాడు ఇవన్నీ సంభవించబోయని చూసి తల్లడిల్లిపోతారు. ఇప్పుడే కూడా మనము కొన్నిసార్లు తుఫాను, వర్షము ఎక్కువగా కురిస్తే 20 రోజుల పైన కురిసింది అనుకోండి, ఏమైపోతుందో నోహు గుర్తొస్తాడు మనకు కదా. అలా కడవరి దినాల్లో చెలబోయే సంభవాల గురించి ఇక్కడ మరి ప్రస్తావిస్తున్న లూకా గురించి మనం చూస్తున్నాం. కడవరి సంభవాల వలన ధైర్యం చెడి కూలుదురు, ఫైనల్ ఈవెంట్స్, జరగబోయే ఈవెంట్స్, వాటిని చూసి భయపడే కాలుగా ఉన్నాం అని మనం చూస్తున్నాం. వీటన్నిటికీ కట్టకట్టుపటిదిగా ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎబ్రీయులకు రాసిన పత్రిక మనం ఉదయం చదువుకున్నాము అన్నమాట. అంటే ఆరాధనలో తలంపుల్లో జ్ఞాపం చేస్తున్నాం. 2వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయం 13, 14, 15 వచనాలు చదువుకుందాం.
నేను ఆయనను నమ్ముకొని ఎందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి పిల్లలు రక్త మాంసం మొలగల వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ప్రభువైన యేసుక్రీస్తు మహిమగల దేవుడు, మహోన్నతుడు, సర్వసృష్టికి ఆధారభూతుడు, ఆది సంభూతుడు ఆయనే. సృష్టిలో ఆయన ప్రమేయం కూడా ఉంది, పరిశుద్ధాత్మని ప్రమేయం కూడా ఉంది. ముగ్గురు కూడా ఈ సృష్టిలో పాలిభాగస్తులే. ముగ్గురు ఒకరే, ఒకరు ముగ్గురే. అలా ఉన్న ఆ ప్రభు దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి వచ్చాడు. మరణ భయము చేత దాస్యముకు లోబడిన మానవుడు అపవాదికి దాసులైపోయారు, పాపమునకు దాసులైపోయారు. ఇలాంటి వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసంలో పాలివాడాయను. ఇలాంటి వాటిని చూసి భయపడే వారి కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? రక్త మాంసంలో పాలివాడాయను. పాపము నుండి విడిపించడానికి ఆయనకు ఒక్కరే అర్హత ఉంది, యోగ్యత ఉంది అని తండ్రి అయిన దేవుడు నిర్ణయించి సంకల్పము కలిగి జగత్తు పునాది వేయబడుకు మునుపే ఆయనను దేవుని గొర్రెపిల్లగా దేవుడు నిర్మించాడు. ఆయన దృష్టిలో మనమున్నాం. మనమందరం ఏమి రక్త మాంసంలో ఉన్నాం. ఆయన మహిమగల తన శరీరాన్ని వీడి, అంటే మహిమగల స్థానాన్ని వీడి, అత్యున్నత సింహాసాన్ని వీడి, ఆ సింహాసనం నుండి రక్త మాంసంలో పాలువాడవుటకు దేవుడు ఆయన నిర్ణయించాడు. ఎలైనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అంటే దేవదూతల స్వభావం కూడా కాదు, ఆయన మానవ శరీరములోనికి, మానవ రూపములోనికి రావడానికి ఆయన ఇష్టపడ్డారు. రక్త మాంసములు పాపములతో ఉన్న పాపపు రక్తమును, మానవుల్లో ప్రవహిస్తున్న రక్తమును విమోచనగా తన సొంత రక్తాన్ని, అది మహిమగల రక్తం, ప్రభువు రక్తం, ప్రత్యేకమైన రక్తం, పరలోకం నుండి అనుగ్రహించబడినటువంటి ప్రభువు ద్వారా ఆయన ప్రశస్తమైన రక్తముతో మనల్ని రక్షించాలని దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు ప్రభు. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదములు మనం చూస్తే అది పొందాలంటే ఆయన సంతానం ఉన్న మనల్ని, ఆయన స్వభావము, మానవ స్వభావం, మానవ రూపము, మానవ నిర్మాణం ఆయన తగ్గించుకొని, ఆయన తను తాను తగ్గించుకొని ఆయన సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడుగా నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడాయను కావలసి వచ్చెను. ఆయన శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారిని సహాయము చేయగలవాడైన. చూసారా, శోధింపబడి వారికి, శ్రమ పొందే వారికి సహాయం చేయడానికి ఆయన మానవ రూపము ధరించి రక్త మాంసములో పాలివాడై ఆ రక్త మాంసమును మన కొరకు అర్పించారు, రక్తాన్ని చిందించారు. ఆయన మరణ వేదలు భరించారు. ఆ శరీరం అంతా కోరడాల దెబ్బలతో నింపబడింది. ఆ గాయాల నుండి రక్తం ప్రవహిస్తుంది, ధారలుగా కార్చబడుతున్న రక్తం. ఆ రక్తము ద్వారానే మనకు విమోచన కనుక, మనకు నీతి కనుక, దేవుని నీతిని మనకు అనుగ్రహించుటకు ఆయన తన సొంత రక్తాన్ని చిందించిన ప్రభువుగా ఈ ఉదయకాలం మనం ఆరాధించబోతున్నాం. ఎందుకు ఆరాధిస్తున్నాం, ఎందుకు స్తుతిస్తున్నాం, ఎలాగూ స్తుతించబోతున్నాం అనేది మన అవగాహన కలిగి ఆరాధించాలి. చాలా మంది ఆరాధన అంటే అదొక పార్ట్ విశ్వాసంలో ఊరికే అట్లాగా స్తుతులు అలా రొట్టె విరి చేసి రసపాత్ర చేసుకుని వెళ్ళిపోయి మళ్ళా సోమవారం నుండి శనివారం వారి ఇష్టానుసారం జీవితం జీవించి మళ్ళా వచ్చి ఆదివారం పాల్గొంటే ఇలాగా అది ఒక రొటీన్ లాగా భావించేవారు ఉన్నారు. అలా కాదు. ప్రభు మన కొరకు సమర్పించిన సమర్పణ ఎంత గొప్పదో గుర్తెరిగి మన హృదయాలు ఉప్పొంగాలి, స్తుతులతో స్తోత్రములతో నింపబడాలి, ఆయన ఘనపరచాలి. మనము ఆరాధనలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నవి ఏవి మనకు కనబడకూడదు, ప్రభువు మాత్రమే మనకు కనబడాలి. చాలాసార్లు కొందరు ఏం చేస్తారంటే పాత నిబంధనలో విషయాలు ఎత్తుకొని ఏదో వారి గురించి దానియేలు గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఏం కాదు, మనకు ప్రభువే కనబడాలి. మన కొరకు మరణించిన ప్రభు, మన కొరకు సజీవుడై లేచిన ప్రభు, పునరుద్ధరణైన ప్రభు మనకు గుర్తొచ్చినప్పుడు మన హృదయం దేంతో నిండి ఉంటుంది? స్తుతులతో నిండి రావాలి. ఆయన ఘనపరచాలి, ఆయన కొనియాడాలి, ఆవరణంలోనికి
కీర్తనల గ్రంథంలో చెప్పిన రీతిగా మనము ఆయన ఆరాధించుటకు చేరి రావాలి. చూడండి 100వ కీర్తనలో అంటున్నాడు, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఆయన సేవించాలి, ఆయన ఆరాధించాలంటే ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రావాలి. ఎందుకు? మన జీవితాల్లో మరణ భయాన్ని తీసివేశాడు. చూసారా, మన జీవితం ఇప్పుడు నేడు చాలా మందికి మరణం అంటే భయం పట్టుకుంటుంది. ఒక ఆయన ఉన్నాడు మాకు తెలిసిన ఆయన 80 ఏళ్ళు బ్రతికాడు. ఆయన 80 ఏళ్ళ తర్వాత ఆయనకు భయం పట్టుకున్నది. చచ్చిపోతామేమో, ఎట్లా చచ్చిపోతే మనం బ్రతికేది అంటే విశ్వాసం లేదు, నమ్మకం లేదు, ప్రభువునందు విశ్వాసం లేదు కనుక ఆయనకి భయం పట్టుకున్నది. 80 ఏళ్ళు బ్రతికి కూడా భయం పట్టుకుంటుంది. చూడండి, మరణం చూసినప్పుడు, మరణాన్ని తలచినప్పుడు ఆయన ఎదుటని అనేక మంది మరణిస్తుంటే చూసి విని వారిని గురించి చెదరిపోతూ ఉంటారు. కారణము ప్రభువునందు విశ్వాసం ఉంచలేదు. ప్రియులారా, ఈ కూడికలో ఇంకా ఎవరైనా మరణ భయం కలిగి ఉన్నారా? అంటే విశ్వాసంలో ఉన్నా కూడా కొన్నిసార్లు మరణం కలిగి, ఇప్పుడు ప్రభువును వెంబడించిన శిష్యుల్లో విశ్వాసంతో వెంబడించారు, కానీ వారి విశ్వాసం ఏమైపోయింది? అల్పమైపోయింది, స్వల్పమైపోయింది. అల్ప విశ్వాసులారా అన్నాడు. కారణం వారిలో మరణ భయం పట్టుకున్నది. కాబట్టి నేడు ఆయన వెంబడిస్తున్న మనలో ఆ మరణ భయాన్ని తొలగించడానికి ఆయన లేఖనాలు ఇచ్చి మనల్ని ధైర్యపరుస్తున్నాడు. కనుక మనము ఈ 7 రకాలైన విషయాలు మనం చూస్తున్నాం. అవిధేయత వలన కలిగే భయం, ఇంపెండింగ్ జడ్జిమెంట్ రెండవది, మూడవది పర్సిక్యూషన్ వల్ల అంటే హింసల వద్ద భయం, హింసల వలన భయం. ఎన్ని హింసలైనా భరించి ప్రభు కొరకు నిలబడాలి. సేవకు వచ్చిన మనం, సేవిస్తున్న మనం మరణ పర్యంతం కూడా ధైర్యం కలిగి ఉండడానికి ఆయన మన ధైర్యపరచడానికి సమాధానం జయించాడు. ఈవెంట్స్ ఆఫ్ నేచర్ అంటే ప్రకృతి సంబంధమైన భయం కలిగి ప్రకృతిని తలచుకుంటూ కొన్నిసార్లు భయపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి విశ్వాసాన్ని విడిచిపెట్టే వాళ్ళు కూడా అన్సర్టనిటీ, అనిశ్చితమైన భయం విశ్వాసంలో కలుగుతున్న అటు నుండి తప్పిపోతారు. కడవరి సంభవాల వలన కలిగే ధైర్యం చెడి భయపడేవాళ్ళు, ఫోబియస్, ఇవన్నీ రకరకాల 7 రకాలైన ఫోబియస్ మనం చూస్తున్నాం. మరణ భయం అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది. మరణ భయం నుండి మనం తొలగించడానికి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు. కాబట్టి ఆ ధైర్యం మనలో ఉన్నప్పుడు ఆయన వెంబడిస్తూ ధైర్యంగా మన సేవలో ముందుకు సాగాలని హెచ్చరిపడుతున్నాం. దేవుడి వాక్యంను ఆశ్రయించి దీవించుగాక. ఆమేన్. మంచిదన్నా, ప్రసాదన్నా, మంచిదన్నా. వాక్యం అందించినటువంటి శ్రేష్టమైన తలంపులు మనకి అందించాడు. ఆరాధనలో అయినా లేకపోతే వాక్యంలో అయినా ఉన్నవారు పేరు రాయబడిన వారు లేకపోయినా అవసరాన్ని బట్టి మనకి సరైన సమయంలో సరైన వాక్య పరిచయం చేసినటువంటి టీమ్ కాన్ఫరెన్స్ తరఫున రవి మనోహర్ అన్నకి ప్రేమ వందనాలు. తర్వాత ముగింపు ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి పేదరు అన్న ముగింపు ప్రార్థన చేస్తారు. పేతురు అన్న ముగింపు కృపా సత్య సంపూర్ణ వంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ దాసు నిలబెట్టుకొని ఆరాధన తలంపులు, వాక్య పరిచర్య చక్కగా జరిగించినందుకు మీకు స్తోత్రాలు అయ్యా. ఈ దినము రావాల్సిన ప్రియులు కొన్ని అంతరాయం వలన రాలేకపోయినప్పుడును రవి మనోహరను మీరు ప్రేరేపణ కలిగించి మీ మాటలు అందించటానికి ఆరాధన తలంపులు, ఆ తర్వాత వాక్య పరిచర్యలో మీ దాసుని మీరు వాడుకున్నారు. వినిపించిన మీ మాటలు మా హృదయాలలో ఫలించినట్లు కృప చూపండి అయ్యా. 2వ ప్రసంగములో మానవునికి భయభీతులంటే ఎంతో భయం. ప్రకృతి యొక్క కదలికలు కానీ, మనుషుల యొక్క కోపోద్రేకాలు కానీ, నీటి కదలికలు కానీ, గాలిని చూసినప్పుడు ఇంకా రకరకాలుగా భూమి మీద ఆ ప్రకృతి యొక్క వాటి యొక్క ప్రభావాలను చూసి మనుషుడు భయపడుతూ ఉన్నాడు. అన్నిటికీ భయపడుతున్నాడు. ఎన్నో త్యాగపూరితమైన సవాలు విసురుతున్నాడు. కానీ తన మీదికి ఒక విపత్తు వచ్చినప్పుడు, ఆ యొక్క ప్రమాదము సమీపించినప్పుడు ఎంతటి బలవంతుడైనా భయపడక తప్పదని మీ లేఖనాల్లో మేము చదువుకుంటున్నాం. అయ్యా, బలిష్ఠులు కూడా వంగుదురు, భయపడుదురని మీ గ్రంథములో వ్రాయించి పెట్టారు. ఒక దినం వస్తుంది, ఆ దినమున అందరూ భయపడాలని మా ప్రభువైన యేసుక్రీస్తు రాకడను గురించి మీరు వ్రాయించి పెట్టారు.
ప్రతి ఒక్కరూ ఆ దినము గడగడ వనకల్సిందే అని ఆ మాటలు మీరు మీ లేఖనాల్లో రాయించి పెట్టారు. అందుని బట్టి స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభు, ఈ లోకంలో ఎన్ని భయాలను ఎదుర్కొన్న వాడైనా మరణ భయము సమీపించినప్పుడు ప్రతి ఒక్కరూ భయపడాల్సిందే. అట్టి మరణము నుంచి విడిపించటానికి, అట్టి మరణ దాస్యమునకు లోబడిన మమ్మలను విడిపించి దేవుని యొద్దకు చేర్చటానికి మా ప్రభువైన యేసుక్రీస్తు రక్త మాంసములలో పాలివాడి మరణ భీతి నుంచి, మరణ భయం నుంచి మమ్మల్ని తప్పించటానికి, ఆ మరణము ఆయన అనుభవించి మమ్మల్ని సజీవులుగా దేవుని యొద్దకు చేర్చటానికి ఆయన పొందిన ఆ శ్రమ అంతటిని బట్టి, ఆ మరణ భయములు అన్ని భరించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ దాసునికి ఇచ్చిన యొక్క చక్కటి తలంపులు, జ్ఞానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంకా ఆయనకు మంచి ఆరోగ్యం ఇచ్చి అనేక దినాలు మీ యొక్క లేఖన భాగాలను మాకు వివరించటానికి కావలసిన మంచి ఆరోగ్యమును, బలమును, జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. విన్న మేమందరం కూడా ప్రకారంగా నడుచుకున్నట్టుకు సహాయం చేయండి అయ్యా. అన్ని భయముల నుంచి మమ్మల్ని తప్పించటానికి సరిపోయిన దేవుడుగా మీరు మాకు దొరికినందుకు మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. జలముల భయము, మరణ భయము, ప్రకృతి భయాలు, అయ్యా ఆర్థికమైన భయాలు, ఆరోగ్యకరమైన భయాలు మా మీదకు వచ్చినప్పుడును వాటన్నిటి నుంచి తప్పించటానికి విడవాక ఎడవాయక మాతో ఉన్న మిమ్మల్ని బట్టి స్తుతిస్తూ నమ్మకంగా ఈ లోకంలో జీవించటానికి చేరువచ్చిన మమ్మల్ని అందరినీ మీరు ధైర్యపరచుమని, ఈ దినం మా ప్రభు దినం కనుక మేమందరం మా యొక్క మీరు మాకు ఇచ్చిన మందిరాలలో చేరుకొని మిమ్మల్ని ఘనపరిచి స్తుతించి ఆరాధించటానికి సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి కృప చూపమని సహాయం చేయమని ఈ మనవులు మా ప్రభువు, మా రక్షకుడు, మా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన పేదరానికి కూడా చాలు. ఇంతవరకు మరి బ్రదర్స్ లేకపోయినా, మాట్లాడేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు లేకపోయినా, ప్రేరేపణతో ప్రార్థన చేసిన స్తోత్రాలు తెలిసిన పాల్ గారికి, పాట పాడిన సుందరయ్య గారికి, అలాగే ఆరాధన తలంపులను అందించిన రవి మనోహర్ అన్న, మరి కార్యక్రమంలో ప్రభుదాస్ అన్న, మరి రవి మనోహర్ అన్న ప్రార్థన చేసిన వారందరికీ మరి అందరికీ ప్రేమ వందనాలు. ఈ కార్యక్రమం ఇంతటితో ముగించబడింది. మరి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి బర్నబాస్ అన్నకి సమయాన్ని నేను అప్పగిస్తున్నాను. బర్నబాస్ అన్న వందనాలు.